అక్రమ క్రషర్ వెనుక బీర్ల ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పాడిందే పాట. సెటిల్మెంట్లో భాగంగా 10 కోట్ల క్రషర్ తన బినామీకి అప్పగింత. శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ అనే వెంచర్కి ప్రభుత్వ విప్ అండదండలు. 322/4 అక్రమ క్రషర్స్తో పాటు ప్రభుత్వం విప్కు ఎలక్షన్ అఫిడవిట్లో కాకుండా సుమారు 160 ఎకరాల భూమి. దీని గురించి మనం గతంలో కూడా రాసాం. మనడికి ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పింది కాకుండా ఎక్స్ట్రా 160 ఎకరాల భూమి ఉందని చెప్పాను. దీనిపైన కేసు కూడా ఫైల్ అయింది. సో ఈ సాల్వా యజమాని కంపెనీకి సహకరిస్తున్న ప్రభుత్వ విప్. ఈ కంపెనీ తయారు చేసే బాంబులు నక్సలైట్ల నుంచి ఉగ్రవాదుల వరకు చేరుతున్నాయా? మరి ఈయన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్డగోలుగా బాంబులు తయారు చేసే కంపెనీకి ఈయన అండదండలు. మరి వాళ్ళు తయారు చేసే బాంబులు ఈ నక్సలైట్లు లేకపోతే టెర్రరిస్టుల చేతికి వెళ్తే ఏంటి పరిస్థితి? మనం ఢిల్లీలో బాంబు బ్లాస్టులు చూసాము. అట్లాంటి చోట్ల హైదరాబాద్లో జరిగితే, మన దగ్గర జరిగితే, ఆ జరిగిన వాటికి బాంబు పేలుళ్ళు జరిగిన ఆ బాంబు ఐటమ్స్ ఇక్కడి నుంచే పంపిస్తే ఏంటి ప్రాబ్లం? ఏంటి గ్యారంటీ పంపరని? ఓఆర్ఆర్ సమీపంలో రోజు వందలాది అమ్మోనియం దిగుమతులు. ఈ అక్రమాలన్నింటినీ ఆర్టీఐ 2005 యాక్ట్ ద్వారా సేకరించి ప్రజల ముందు పెట్టిన టీజీ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు గారు. సో దీని ప్రెసిడెంట్, ట్రెసా ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు గారు ఈ వ్యవహారం మొత్తం బయటపెట్టారు. గతంలో కూడా ఈయన అక్రమంగా కలిగి ఉన్న 160 ఎకరాల గురించి కూడా ఆయనే బయటపెట్టడం జరిగింది. సరే చూద్దాం దీని వెనకాల పూర్తిగా వార్త. సో అసలు ఏంటంటే ఇది ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. అవినీతికి ఆయన అండదండలు అందిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ క్రషర్ వెనుక బీర్ల ఐలయ్య పాత్ర ఉన్నట్టు తేలింది. శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ అనే వెంచర్కి ప్రభుత్వ వైపు సపోర్టుగా ఉన్నాడని, సెటిల్మెంట్లో భాగంగా 10 కోట్ల విలువ చేసే క్రషర్ను తన బినామీకి అప్పగినట్టు తెలుస్తుంది. ఈ అక్రమ క్రషర్ నిర్మాణం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా జోరుగా వ్యాపారం జరుగుతుంది. మైనింగ్ అధికారులు ఏది ఉన్నా ఏది లేకపోయినా 322/4 సర్వే నెంబర్లో చలూరు గ్రామం, రాజంపేట మండలం, యాదాద్రి జిల్లాలో అక్రమ క్రషర్ నిర్మాణం ఉంది. దీనికి గ్రామ పంచాయతీ అనుమతి ఉండదు, మండల రెవెన్యూ శాఖ పర్మిషన్ ఉండదు, విద్యుత్ శాఖ పర్మిషన్ ఉండదు. కానీ ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయి కాబట్టి శుభ్రంగా నడిచిద్ది. అది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అక్కడ పర్మిషన్ వస్తే చెల్లూరు గ్రామ పంచాయతీలో సమ్మక్క సారక్క దేవాలయం ఉత్తర భాగాన కొండపై అతి సమీపంలో ఉంది. దక్షిణ భాగాన హనుమాన్ టెంపుల్ ఉంది. ఉత్తర భాగాన అతి తక్కువ సమీపాన చెల్లూరు గ్రామం, దక్షిణ భాగంలో రత్తాయపల్లి గ్రామం, తుర్కపల్లి మండలం ఉంది. ఈ క్రషర్కు అతి సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు ఎన్నిసార్లు పంచాయతీరాజ్ శాఖ, డిఎల్పిఓకి, కలెక్టర్కి, డిపిఓకి, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా మా ఇళ్ళు కూలిపోతున్నాయి, పాత మిద్దెలు గోడల్లో నెరలబారుతున్నాయి, ఈ అటవీ ప్రాంతం అయినా కొండగుట్టల్లో ప్రకృతి వైవిధ్యమైన నెమళ్ళు, అడవి పందులు, దుప్పులు, కోతులు, ఉడుములు జీవిస్తుంటాయి. ఈ అక్రమ క్రషర్కు పడమటి భాగాన పెద్ద చెరువు ఉంటుంది. దానిలో 340 రోజులు నీరు వన్యమృగాలకు, పశువులకు దొరుకుతాయి. సో ఈ బ్లాస్టింగ్ దెబ్బకి ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల పర్యావరణం మొత్తం పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. ఎందుకంటే మామూలు బ్లాస్టింగ్ జరగకుండా పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు జరుగుతాయి కాబట్టి ఈ సాల్వా కంపెనీ దాంట్లో. దీనికి మన ఎమ్మెల్యే గారు అండదండలు. సో దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. కానీ అక్కడ మరి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? విద్యుత్ శాఖ వాళ్ళు ఏం చేశారు చూడండి. సో మన ట్రెసా ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు గారు ఆర్టీఐ 2005 యాక్ట్ ప్రకారం 4/10/2025 ఆలేరు సబ్ డివిజన్ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎల్ఆర్ నెంబర్ ADE/OP/ఆలేరు డిఎఫ్ నెంబర్ 1086.2025 డేట్ 17/10/2025 మనకు సమాధానం పంపారు. సో డాక్యుమెంట్స్ అందుబాటులో లేవంటే రిపోర్ట్ ఇచ్చారంట. ఈయన మనకి అక్కడ శ్రీనివాసరావు గారు దానికి పెట్టుకుంటే వాళ్ళు ఏంటి డాక్యుమెంట్స్ అందుబాటులో లేవు రిపోర్ట్ ఇచ్చారంట. అయితే మనం ఒక చిన్న ఇంటి కరెంట్ కనెక్షన్ కావాలంటేనే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు కూడా విద్యుత్ అధికారులకు మామూలు ఇవ్వందే పని కాదు. అలాంటి విద్యుత్ అధికారులకు రోజుకు 100 టన్నుల కంకర నుంచి క్రషర్కి ఎలా పర్మిషన్ ఇస్తారు? దీని వెనక ఎంత అవినీతి దాగి ఉంటుంది? దీని గురించి మా ఆర్టీఐ వేసి అడిగితే మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని చెప్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది మనకి? గతంలో విద్యుత్ శాఖకు 2023-24లో కొందరు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖ మధ్యలో 5 నెలలు కరెంట్ కట్ చేసింది. మళ్ళీ ఎలా ఇచ్చారు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ విప్ ఐలయ్య సమాధానం చెప్పాలి. ఒకరోజు తన అనుచరుడైన బినామీ హరి కాబట్టి దగ్గరుండి ప్రారంభోత్సవం చేశారు. దీనిలో అధికారుల పాత్ర ఏంటి? విద్యుత్ అధికారుల అవినీతిలో మునిగి అక్రమ పర్మిషన్ ఇచ్చారని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. ఈ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ట్రెసా ప్రెసిడెంట్ కోరుతున్నారు. సో ఇప్పుడు మనం ముగ్గురు చూసాం. అంటే దీంట్లో విద్యుత్ శాఖ వాళ్ళకి ఆర్టీ అప్లై చేస్తే మా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని సమాధానం ఇచ్చారు. మరి ఈ మైనింగ్ శాఖ వాళ్ళు ఏంటి? మైనింగ్ శాఖకు ప్రభుత్వ శాఖకు సంబంధాలు ఉండవా?
ఒక జిరాక్స్ పేపర్ వస్తే మాకు వస్తే చాలు అని ఎలాంటి పర్మిషన్ అయినా ఇచ్చేస్తారా? శ్రీ డెవలపర్స్ జీపీఏ డాక్యుమెంట్ నెంబర్ 4327/2009, ఆ తర్వాత సేల్ డీడ్ నెంబర్ 5342/2020T శ్రీని డెవలపర్స్ పేరు నుంచి వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. శ్రీని డెవలపర్స్ పేరు మీద 20/10/2023 జిల్లా ప్రధాన సెషన్ న్యాయస్థానాలకు కర్ణాటి నారాయణరావు అంటే లేట్ సన్ ఆఫ్ కోటయ్య తన పేరు మీద ఎకరం భూమి లేదని సెల్ఫ్ అఫిడవిషన్ ఇచ్చారు. ఆయన పేరు మీద కనీసం ఒక ఎకరం భూమి కూడా లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిషన్ ఇచ్చారు. కర్ణాటి నారాయణరావు సుమారు 18 నెలల కింద చనిపోయారు. అయినా ఆ పేరు మీద మైనింగ్ ఎలా కొనసాగిస్తారు? చనిపోయిన ఆయన పేరు మీద 18 నెలల క్రితం చనిపోయిన ఆయన పేరు మీద కూడా ఇంకా మైనింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటే కార్యదర్శి అనుమతి తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి పర్మిషన్ అయినా ఆపేస్తారు. రోజుకి 100 టన్నుల ఆడే క్రషర్ పర్మిషన్ లేదని ఆపే ధైర్యం లేదా? వీళ్ళకి నెల మామూలు వీరికి ముడితే అందరూ సైలెంట్ అవుతారా? ఈ మైనింగ్ శాఖల అవినీతి రాజ్యం వెళ్తుందా? ఈ అవినీతి అధికారులపై చర్యలు ఉండవా? కలెక్టర్ చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు గారు కోరుతున్నారు దీనిపైన. దాంతోపాటు చెల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 322/4లో క్రషర్కు సంబంధించి చెల్లూరు గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి పౌర సమాచార అధికారి రాతపూర్వకంగా తెలిపారు. క్రషర్కు సంబంధించిన ఫైల్స్ మా కార్యాలయంలో లభించలేదని రాజాపేట మండల పౌర సమాచారాధికారి నాయబ్ తహసీల్దార్ పేర్కొన్నారు. ఇక్కడ చూడండి అసలు ఎన్ని వైలేషన్స్ అంటే వీళ్ళేమో విద్యుత్ శాఖ వాళ్ళేమో ఆర్టీఐ కింద పెట్టుకుంటే డాక్యుమెంట్స్ లేవంటారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంటే మైనింగ్ శాఖ వాళ్ళు ఏం పట్టించుకోరు. చిన్న చిన్న వాటికైతే ముందుంటారు, కానీ మైనింగ్ శాఖ వాళ్ళు పట్టించుకోరు. గ్రామ పంచాయతీ కార్యదర్శి దీనిపైన రాసిచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోరు.